పచ్చి మామిడికాయలతో మ్యాంగో జామ్ తయారు చేసుకునే విధానం. పచ్చి మామిడికాయలు చక్కగా కడుక్కుని ఇలా చెక్కు తీసుకోవాలి. చూడండి, ఇలా పైతోలంతా చెక్కు తీసుకోవాలి. మా చెట్టు కాయలండి ఇవి, పచ్చి మామిడికాయలు. ఇప్పుడు దీన్ని తురుముకోవాలి. ఇలా చెక్కు తీసుకున్న దాన్ని తురుముకోవాలి. 1 కప్పు మామిడికాయ తురుమైతే 1 కప్పు బెల్లం, తీపి సరిపోయిద్ది. 4 యాలక్కాయలు. ఇదిగోండి, కప్పు బెల్లం, 4 యాలక్కాయలు, అలాగే కప్పు మామిడి తురుము. పచ్చి మామిడికాయ ఇలా తురుముకున్నాము సన్నగా చక్కగా. చూడండి, సేమియాలాగా ఇలా తురుముకోవాలి. మనం ఎన్ని కప్పులు మామిడి తురుము తీసుకుంటే అన్ని కప్పులు బెల్లం వేసుకోవాలి. కొలత ఇలా వేసుకుంటే చక్కగా తీపి సరిపోద్ది. బెల్లం వద్దనుకుంటే పంచదార అయినా వాడుకోవచ్చు. చూడండి, కప్పు మామిడి తురుముకి 1 కప్పు బెల్లం వేసి సిమ్లో పెట్టి గరిటెతో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. అడుగు మాడకుండా గరిటెతో తిప్పుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చక్కగా బాగుంటుంది. చూడండి, బెల్లం అంతా కరిగిపోయి చక్కగా ఉడుకుతుంది. యాలక్కాయలు దంచుకున్న దీంట్లో వేసుకున్నాం. 4 యాలక్కాయలు, బెల్లం అంతా కరిగిపోయింది. చూడండి, చక్కగా గరిటెతో కింద నుంచి పైకి తిప్పుకుంటూ ఇంకొంచెం ఉడకనివ్వాలి. చూడండి, ఇదిగోండి, చక్కగా ఉడికిపోయింది. 15 నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా ఇలా ఉడికిపోతుంది. మూత పెట్టేసి చల్లారినాక ఒక గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలో అప్పుడు ఇలా బ్రెడ్కి, చపాతీల్లోకి ఇలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి, చక్కగా తింటారు. మామిడికాయ ముక్కలు చూడండి, ఇలా స్టోర్ చేసుకుంటే జిప్ కవర్లో పెట్టి మామిడి తురుమిది, మామిడికాయ ముక్కలు అవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా 1-2 నెలలు మనం ఎప్పుడు ఏది కావాలో అది చేసుకోవాలి.